మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. పర్యాటకానికి వైభవం. 15 నెలలు 10,644 కోట్ల ఒప్పందాలు, 698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టుల ప్రారంభం. పారిశ్రామిక హోదాతో సరికొత్త శోభ. కేంద్రం నుంచి విరివిరిగా నిధులు. 2029 నాటికి పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మందికి ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇక ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టి. అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు సుంకాలు లేకుండా భారత్లోకి డంప్ చేయాలని చూస్తున్నారు. అందుకోసమే బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. తలొగ్గితే ఇక్కడి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి. అమెరికా సుంకాలతో చాలా రంగాలపై తీవ్ర ప్రభావం. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి తెలిపారు. ఇక ఆసియా కప్ హాకీ విజేత భారత్. జైలు వద్ద వైకాపా నేతల అరాచకం. విజయవాడ కారాగారం నుంచి మద్యం నిందితులు విడుదల. వారు బయటకు వచ్చే లోపల జైలు గేటు వద్ద రచ్చ. లోపల నుంచి చెవిరెడ్డి, ఇతర నిందితుల అరుపులు. బయట నుంచి గేట్ బాదుతూ నాయకులు వీరంగం. ఇక మద్యం నిందితులకు బెయిల్పై సిఐడి అత్యవసర పిటిషన్లు. నేడు విచారణ జరపనున్న హైకోర్టు. ఇంధన నిల్వ ట్యాంకులపై పిడుగుబాటు. విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోకెమికల్స్లో ఎగసిపడిన మంటలు. ఇక పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్కు రండి. కోవై పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ గారి పిలుపు. కోయంబత్తూరులో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన లోకేష్ గారు. ఇంకా భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు. 2 రోజులుగా కసరత్తు చేస్తున్న సీఎం చంద్రబాబు గారు. అసైన్డ్ భూములకు టీడీఆర్ బాండ్లు. మాస్టర్ ప్లాన్ రహదారుల విస్తరణపై పురపాలక శాఖ స్పష్టీకరణ. విశాఖలో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు. ఇంకా తురకపాలెంలో మెలియోయుడోసిస్ కేసు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో ఒకరికి వ్యాధి నిర్ధారణ. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో బాధితులు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ పర్యవేక్షణకు 2 కమిటీలు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈ లక్షణాలు ఉంటే తస్మాత్ జాగ్రత్త. తక్కువ రోగ నిరోధక శక్తి, దీర్ఘకాలిక వ్యాధులుంటే సమస్య. జ్వరం, దగ్గు, పుండ్లు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. దీర్ఘకాలిక వ్యాధులుంటే అధిక ప్రభావం. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించండి అని గత ప్రభుత్వంలో మాకు చీకటి యుగం. ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు తెలిపారు. ఆర్థిక స్వావలంబనకు స్త్రీశక్తి దోహదం. కూటమి సూపర్ హిట్. 15 నెలల పాలనపై అనంతపురంలో 10వ భారీ బహిరంగ సభ. పాల్గొననున్న చంద్రబాబు గారు, పవన్, లోకేష్ మరియు మాధవ్ గారు. బీజేపీ జోనల్ ఇన్ఛార్జీల నియామకం. ఇంటి అద్దె చెల్లించకుండా బెదిరింపులు. సహాయ దర్శకుడిపై గాయకుడు ఎస్పీ చరణ్ ఫిర్యాదు. ట్రాఫిక్ ఎస్ఐపై వైకాపా మోకల దాడి. ఒంగోలులో నిమజ్జన ఊరేగింపులో వివాదం. అధికారంలోకి వచ్చాక రప్పరప్ప ఆడిస్తాం. సామాజిక మాధ్యమాల్లో పిన్నెరి వైకాపా కార్యకర్తల వీడియో. ఇక ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు పెంచాలి అని ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం విజ్ఞప్తి చేసింది. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్ చేశారు. ఆసియాలో ఇంటర్నెట్కు అంతరాయం. భారత్ పాక్లపైనే ప్రభావం. నేను మీలాంటి కార్యకర్తనే. బీజేపీ వర్క్షాప్లో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. జీఎస్టీ రేట్లు తగ్గించినందుకు ఆయన్ను అభినందిస్తూ ఎంపీల తీర్మానం చేశారు. ఉక్రెయిన్పైకి 805 డ్రోన్లు దాడి చేశాయి. రాజీనామా చేస్తున్న జపాన్ ప్రధాని ఇషిబా ప్రకటించారు. ఇక విజయవాడ ఖ్యాతి దేశమంతా చాటేలాగా ఉత్సవ్. ఘనంగా లోగో, ఏవి విడుదల చేశారు. శరన్నవరాత్రుల నిర్వహణకు సాంకేతిక దన్ను. ఏఐతో క్యూ లైన్ల అనుసంధానం. చిన్నారులకు RFID ట్యాగులు చేస్తారు. డ్రోన్లతో పహారా. ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్న దుర్గగుడి అధికారులు. బాలుడు గొంతు కోసి సెప్టిక్ ట్యాంక్లో పడేసి ఒడిశాలో నయాగఢ్ జిల్లాలో దారుణ హత్య. మదర్స్కు చెందిన 5 బాలురును అరెస్ట్ చేశారు. విశాఖ వెళ్లాల్సిన విమానం గన్నవరానికి మళ్లింపు. ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోండి అని ఎంపీలకు ప్రతిపక్షాల కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. విజయవాడ విశాఖ మెట్రో రైల్ పనులు టెండర్లు వాయిదా. గుత్తేదారుల విజ్ఞప్తులపై పునరాలోచన. ఇక స్నేహితులైనప్పటికీ సుంకాలు అడ్డుకోలేకపోయారని ట్రంప్ మోడీ స్నేహంపై ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో మెరుపు దాడులకు సిద్ధం. భైరవ్ కమాండ్ యూనిట్లు ఏర్పాటు ప్రారంభం. అమెరికా నిర్బంధంలోని కార్మికులను స్వదేశానికి తీసుకొస్తాం. దక్షిణ కొరియా ప్రభుత్వం వెల్లడించింది. మరో కుంపటి. వెనెజులా లక్ష్యంగా పావులు కదుపుతున్న అమెరికా. డ్రగ్ కార్టెల్స్పై యుద్ధం పేరుతో కరేబియన్ జలాల్లో భారీగా మోహరింపులు. ఉపరాష్ట్రపతిది జీతం లేని హోదా. రాజ్యసభ చైర్మన్గా మాత్రమే వేతనం. ఏడాదికి 48 లక్షలు మాత్రమే అందుతుంది.
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్ల చోరీపై డాక్యుమెంటరీ, SMS లింక్ పంపేందుకు ట్రాయ్ నిరాకరణ కాంగ్రెస్ తెలిపింది. సమస్యల సృష్టికర్తే శాంతి బహుమతి కోరుకుంటున్నారని ట్రంప్పై సల్మాన్ ఖాన్ పరోక్ష విమర్శ. త్వరలో జిన్పింగ్తో ట్రంప్ భేటీ. జార్ఖండ్లో ఎదురుకాల్పులు, కీలక మావోయిస్టు మృతి. ఇక ఉల్లి రైతులకు కష్టాలు, కొనుగోలు విధానంలో మార్పులతో తిప్పలు. కర్నూలు మార్కెట్ యార్డ్లో పేరుకుపోయిన నిల్వలు. మాతా శిశువు విభాగాలకు మరో 1000 పడకలు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ పర్యవేక్షణ కమిటీల బాధ్యతలు ఇవే. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్. పోయిందనుకున్న 16 తులాలు బంగారం అప్పగింత. వైద్యానికి వచ్చిన యువతిపై మేల్ నర్స్ అత్యాచారం. ఇక ఉత్తరాది నుంచి దక్షిణాదికి వడవడిగా గ్రాండ్ ట్రంక్ మార్గంలో పూర్తి కావచ్చిన 3వ లైన్. బలార్ష్, కాజీపేట, విజయవాడ, గూడూరు వరకు 712 కిలోమీటర్ల దూరం, 7,261 కోట్ల వ్యయం. ఇక GST రంగంలో పెట్టుబడుల పర్యవేక్షణకు సలహా మండలి. రాబోయే 5 ఏళ్లలో లక్ష్యాలపై రోడ్ మ్యాప్ తయారీ. నేటి నుంచి PG సెట్ కౌన్సిలింగ్. కాఫీ సాగుతో గిరిజన యువతకు ఉపాధి. టీడీపీ ST విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్. సాఫీగా ఫారెస్ట్ బీట్ అధికారుల రాత పరీక్ష. బీజేపీతో స్నేహం ప్రాంతీయ పార్టీలకు ప్రమాదకరమని కవిత వ్యాఖ్యల్ని సుముటోగా తీసుకుని విచారణ జరిపించాలి నారాయణ గారు తెలిపారు. ఇంకా సాక్షి చూద్దామండి ఒకసారి. ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన వర్క్షాప్కు ప్రధాని మోడీ హాజరయ్యారు. క్రైస్తవ మత ప్రచారానికి కృషి చేసిన లుకేమియాతో 15 ఏళ్లకే కన్నుమూసిన కార్లో అక్యుటీస్కు పాప్ సెయింట్హుడ్ ప్రకటించారు. అధికార LDPAలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇక ఆయిల్ రిచ్ దేశం వెనుజులాపై విరుచుకుపడేందుకు యుద్ధ నౌకలు F-35 యుద్ధ విమానాలు అమెరికా మోహరించింది. ఆంధ్ర రాష్ట్రం స్కామ్లమయం, భూమి చేద్దాం. APIACకి చెందిన విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందేరం. ఇక ప్రైవేటు వ్యక్తుల వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వ భూములు పప్పు బెల్లాలు శనక్కాయల మాదిరి పంపిణీ. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా భూముల దారాదత్తం. రాష్ట్రంలో స్కాములమయంగా భూ కేటాయింపులు. నిన్న ఊరు పేర్లేని వర్షాకు ఉత్తి పుణ్యానికే నేడు మూతపడ్డ కంపెనీలకు పందేరం. కోర్టు కళ్ళుగప్పి కుప్పిగంతులు. మద్యం అక్రమ కేసులో ఆ 3 విడుదలను అడ్డుకునేందుకు విఫలయత్నం. ఇక ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు అని SC/ST కేసులో సుప్రీం కీలక తీర్పు. కన్నీరు మున్నీరై రైతుండే. యూరియా కోసం క్యూ కొడుతున్న రైతులు. ఏలూరు జిల్లా గంగవరంలో వరిచేనులో నిరసన. కృష్ణా జిల్లాలో సొమ్మసిలిన అన్నదాత. బాపట్ల జిల్లాలో టీడీపీ నేత దుకాణానికి యూరియా. క్యాన్సర్పై దివ్యాస్త్రం యాంటోరోమిక్స్. రష్యా సైంటిస్టుల కొత్త వ్యాక్సిన్. కోవిడ్ టీకాల తరహాలో క్యాన్సర్ టీకా అభివృద్ధికి mRNA సాంకేతిక వినియోగం. 3 ఏళ్ల పాటు సాగిన ముందస్తు క్లినికల్ ట్రయల్స్లో ప్రభావితంగా పనిచేసిన టీకా. పెద్దపేగు, మెదడు, చర్మ క్యాన్సర్లకు ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందన్న పరిశోధకులు. త్వరలో క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్న తయారీ సంస్థ వెల్లడించింది. విదేశీ యువతను వణికిస్తున్న నిరుద్యోగ గణాంకాలు. వేగంగా ఊడిపోతున్న ఉద్యోగాలు. వారానికి 8,000 మంది రోడ్డు మీదకి. లేబర్ వర్క్ను మింగేస్తున్న యాంత్రీకరణ. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఐటీలో మంటలు. కుంచుకుపోతున్న సర్వీసు సెక్టార్. భారతీయ విద్యార్థులు అతలాకుతలం. అమెరికా రావద్దు అంటూ భారత్లోని మిత్రులకు ఫోన్లు. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. ఎర్రని జాబిల్లి. 82 నిమిషాల పాటు భూమి చాటుకు చంద్రుడు కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం. రాత్రి 9:56కు మొదలై అర్ధరాత్రి 1:26కు పూర్తి. గ్రహణంతో రాష్ట్రంలో ఆలయాలు మూసివేత. చెన్నైలో కనువిందు చేసిన బ్లడ్ మూన్. ఇక సవాళ్లనే సవాళ్లు చేస్తూ ఎల్లుండి అనంతలో భారీ బహిరంగ సభ. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో జనంలోకి. సీఎం, డిప్యూటీ సీఎం సహా హాజరు కానున్న కూటమి నేతలు. 15 నెలల్లో సవాళ్లను అధిగమించి సంక్షేమం, అభివృద్ధి. 15 నెలల్లో సామాజిక పెన్షన్లకు 45,000 కోట్లు. తల్లికి వందనానికి 10,000 కోట్లు. అన్నదాతకు 3,200 కోట్లు. మెగా DSCతో 16,000 టీచర్ పోస్టులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వివిధ వర్గాలకు చేయూత. 5 కోట్ల మందికి 25 లక్షల వరకు యూనివర్సల్ హెల్త్ పాలసీ. 15 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ఇక ఏ క్షణమైనా వెనుజులాపై దాడి. డ్రగ్స్ మోటాలను అంతం చేసేందుకు అంటున్న ట్రంప్. కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు. ఇక తిన్నోళ్లకు తిన్నంత. లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల అడ్డగోలుగా దోపిడీ. సిట్ విచారణలో కొత్త పేర్లు తెరపైకి. ఉత్తరాంధ్ర కీలక నేత మేనలుడికి కోట్లలో సొమ్ము. గోదావరిలో మాజీ మంత్రికి భారీగానే. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి వాటాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకి కూడా. విజయానందరెడ్డి విచారణలో కీలక ఆధారాలు. మద్యం సరఫరా నుంచి అట్టపెట్లు వరకు హోలోగ్రామ్లోనూ కమిషన్లు. వీరితో పాటు మరికొందరు నేతలు దందాలు. త్వరలో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. పరీక్షలు సరే, ఫలితాలు ఏవి? 2023 నాటి నోటిఫికేషన్లో 1,592 పోస్టుల భర్తీకి పరీక్షలు. వీటిలో గ్రూప్ 1, 2 పోస్టులే 994. ఇప్పటికీ ఫలితాలు ఇవ్వని వైనం. క్రీడా కోటా జాబితాలో తీవ్ర జాప్యం. APPSC
వ్యవహారంపై విమర్శలు, జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్, త్వరలో 20 నోటిఫికేషన్లు, 80 పోస్టులు. ఇక అవుట్సోర్సింగ్పై ఆంక్షలు, భారత కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలు అమెరికా, డొనాల్డ్ ట్రంప్ పరిశీలనలో ప్రతిపాదన, ఆయన సలహాదారుడు లారా రూమర్స్ పోస్ట్, ఐటీ రంగాన్ని కాపాడుకునేందుకే విదేశీ సంస్థలు, ప్రభుత్వాలతో భారత్ చర్చలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతం, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి, అమెరికా ఒకటే దిక్కు కాదు, జపాన్, పశ్చిమాసియా, యూరప్, ఆఫ్రికాల్లో ఐటీ సేవలకు పెరుగుతున్న గిరాకీ, వాటిపై దృష్టి సారించాలంటున్న నిపుణులు, ఇప్పటికే పలు దేశాలతో భారత్ చర్చలు, మన ఐటీ అవుట్సోర్సింగ్పై అమెరికా ఆంక్షలు, రంకెలు రాజకీయం సందేశం కావచ్చు. ఆ దేశం భారత ఐటీ ప్రతిభపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని నిపుణులు తెలుపుతున్నారు. 110 గురుకులాల్లో పే ఫోన్లు, తల్లిదండ్రులతో మాట్లాడేందుకు విద్యార్థులకు అవకాశం. నేడు సత్యసాయి జిల్లా రోద్దంలో ప్రారంభించిన మంత్రి సవిత గారు. 10 వారాలకు కోటి జీతం, అనంతవాసికి అమెరికాలో భారీ ప్యాకేజ్. ఫుడ్ ఆర్డర్ చేయడం కాస్త భారమే, ప్లాట్ఫామ్ ఫీజులు పెంచిన స్విగ్గీ, జొమాటో మ్యాజిక్ పిన్. భారత్పై మళ్లీ నోరు పారేసుకున్న నవారో, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తప్పుపడుతూ ఎక్స్లో పోస్ట్. నవారో వ్యాఖ్యలు తప్పంటూ ఎక్స్ నోట్. ఎక్స్తో పాటు మస్క్పై నవారో విమర్శలు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. ఫ్యాక్ట్ చెక్ చేసి నోట్ పెట్టిన ఎక్స్. ఇక రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. దేశంపై ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి, నాకు ఓటేస్తే భారతదేశానికి స్ఫూర్తికి వేసినట్లే, ఉపరాష్ట్రపతిగా ఛాన్స్ ఇస్తే పార్లమెంటరీ సాంప్రదాయాన్ని రక్షిస్తాను. లోక్సభ, రాజ్యసభ సభ్యులకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లేక. ఇంకా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తుతం 781 మంది సభ్యులు. వీరిలో పాలక కూటమి సంఖ్య 425, ఇండియాకి 311, ఇతరులు 45. క్రాస్ ఓటింగ్పై కాంగ్రెస్ ఆశలు. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపే. ఎన్డీఏ వర్సెస్ ఇండి కూటమి. ఉత్తరాంధ్ర జిగల్, సిక్కోల్లో మెగా థర్మల్ పవర్ ప్లాంట్, 3200 కోట్ల సామర్థ్యంతో ప్లాంట్. ఇక సీమపై చంద్రవ్యూహం. హంద్రినివా, కడప ఉక్కు ప్రాజెక్టులకు ఊపు. నామినేటెడ్ పోస్టులో 30% సీమవాసులకే. తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహణ. సీమలో ఎక్స్ప్రెస్ హైవేల పనులు పరుగు. సూపర్ హిట్ 6. 10న అనంతపురంలో భారీ బహిరంగ సభ. ఇక న్యాయ వ్యవస్థలోకి కృత్రిమ మీద. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో కేసుల విచారణ. 2 ఏళ్లలో పెండింగ్ కేసులు 15 నుంచి 20% తగ్గుముఖం. భారత్ ఐటీ కంపెనీలపై యుఎస్ పన్ను, అవుట్సోర్సింగ్ విధానంపై 25% విధిస్తూ సెనేట్లో బిల్లు. హైర్ పేరుతో వడ్డన, పన్ను మినహాయింపులు నిషేధం. ఆఫ్షోర్ ఐటీ సేవలు, బ్యాంకింగ్ సేవలపై ప్రభావం. చట్టంగా మారితే డిసెంబర్ 31 నుంచి అమలు. భారత్ ఐటీ కంపెనీలపై దుష్ప్రభావం. ఇక డిసెంబర్కి టవర్లు రెడీ. 14 టవర్లు, 1440 ప్లాట్లు సిద్ధం. ఫిబ్రవరికి అధికారుల నివాసాలు, రాజధాని నిర్మాణాలు వేగవంతం. అమరావతిపై దుష్ప్రచారం తగదు అని పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తెలిపారు. ఇక ఏఐ నిశ్శబ్ద విపత్తు. ఉద్యోగాల కోతలు కళ్ళకు కనిపించే నష్టాలే. వాస్తవానికి ఏఐతో అంతకు మించిన ముప్పు. సమాజంలో ఆలోచనలను మార్చేయగల మహమ్మారి. ప్రింట్ మీడియా, రేడియో, టీవీల కంటే శక్తివంతమైన డీప్ ఫేక్, సింథటిక్ డేటాలు పదునైన ఆయుధం. ఏఐ కల్పిత వికృత శాస్త్రాలు హద్దులు దాటితే నిజం ప్రాథమిక హక్కుగా మారచ్చేమో. కృత్రిమ మేధ దుష్పరిణామాలపై నిపుణుల విశ్లేషణ. రైతు నెత్తిన పిడుగు, ఖరీఫ్ కష్టాలు, అనావృష్టి, అతివృష్టి, అప్పుల కొంపటి, ప్రత్యామ్నాయం ఏది? ఇక ఆక్సిజన్ పీల్చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనుగోలు మాల్. డబుల్ ధరలకు కొంటున్నట్లు బహిరంగం. క్యూబిక్ మీటర్కు ప్రభుత్వ ఆసుపత్రులు 38, ఇదే ప్రైవేట్లో 13 రూపాయలు. ఏటా కోట్లకు గండి. సాక్షాత్ రాష్ట్ర మంత్రి వెల్లడి. నిఘా విభాగంతో విచారణకు ఆదేశం. చలనం లేని అధికారులు. ఇక ఈ నెలలో మిగిలిన వార్తలు చూద్దామండి. 2.4 లక్షల వరకు తగ్గనున్న హోండై కార్ల ధరలు. జీఎస్టీ సంస్కరణలకు మోడీ సూచనే కారణం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. అక్టోబర్ నుంచి చమురు ఉత్పత్తి పెంచనున్న ఒపెక్ ప్లస్. ఇక ఆహార డెలివరీ ఛార్జీలు పెరగనున్నాయి. ఓయో కార్పొరేట్ ప్రిజం. ఇక అదాని గ్రూప్ 5.28 లక్షల కోట్ల పెట్టుబడులు. 2031-32 వరకు విద్యుత్. ఫోక్స్ వ్యాగన్ విద్యుత్ ఎస్యూవి ఐడి క్రాస్ రిలీజ్ చేశారు. ఇక పసిడి నిల్వలు పెంచుకుంటున్న చైనా వరుసగా 10వ నెల కొనుగోళ్లకు మొగ్గు. నిఫ్టీ 25,000 వరకు చేరే వరకు ఒక శ్రేణికి లోబడే కదలికలు. ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి. లోహ షేర్లకు సానుకూలత, విశ్లేషకుల అంచనా. ఇంకొకసారి నోటీస్ బోర్డు చూద్దామండి. న్యూఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ నవరత్న కంపెనీ ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదన 19 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంజనీర్, జూనియర్ సెక్రటరీ ఎంపిక, షార్ట్ లిస్టింగ్, స్కిల్స్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలతో. దరఖాస్తుకు చివరి తేదీ 18 సెప్టెంబర్. అర్హత పోస్ట్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ డిగ్రీ, ఎంటెక్, ఎంపీహెచ్డీతో పాటు షార్ట్ హ్యాండ్ టైపింగ్ నైపుణ్యం, ఉద్యోగ అనుభవం ఉండాలి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వివిధ విభాగాల్లో 6 కన్సల్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్ట్ నర్సు నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ,
డిప్లొమా, పీజీ, బయో ఇన్ఫర్మేటిక్, జియోమాటిక్స్, జాగ్రఫీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ 23 సెప్టెంబర్. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇక ముంబై పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదన వివిధ విభాగాల్లో 15 మేనేజరల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, డిగ్రీ, లా, ఎంబీఏ, పీజీ పని అనుభవం ఉండాలి. ఎంపిక విద్యార్హతలు ఇంటర్వ్యూతో. దరఖాస్తుకు చివరి తేదీ 23 సెప్టెంబర్. ఇక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదన వివిధ విభాగాల్లో 11 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 28 సెప్టెంబర్. ఇక ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదన వివిధ విభాగాల్లో 6 కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ వాటితో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 27 సెప్టెంబర్. ఇక కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన 4 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, ఎంకామ్తో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా. హర్యానా రాష్ట్ర ఫరీదాబాద్లోని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూషన్ 9 ఖాళీల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, బీఎస్సీ, పీజీ, పీహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ సెప్టెంబర్ 11, 12, 16, 22, 24. వేదిక ఫరీదాబాద్లో. ఇక ఎయిమ్స్ మంగళగిరి ఒప్పంద ప్రాతిపదన 3 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్. పోస్టును అనుసరించి 10వ తరగతి ఇంటర్తో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ 23 సెప్టెంబర్. వేదిక మంగళగిరిలో. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. యూఐ, యూఎక్స్ డిజైన్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్, వెబ్ డెవలప్మెంట్, రిక్రూట్మెంట్ కన్సల్టెంట్, ఇన్సైడ్ సేల్స్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇంకా వాలంటీరింగ్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కమెంట్ చేయగలరు. జై హింద్.